హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి అలోవెరా అంటే కలబంద గురించి తెలిసే ఉంటుంది. ఈ అలోవెరా మొక్కల వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది చెబుతారు. అసలు అలోవెరాను వాడడం వలన కలిగే ప్రయోజనాలు మాట వాస్తవమేనా లేక కల్పితమా అనేది ఇప్పుడు నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. అలోవెరా మొక్కల విషయానికి వస్తే ఇవి చాలా ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో కలబంద మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఇవి పెరిగేందుకు ఎక్కువగా నీరు కూడా చాలా అవసరం ఉండదు. కాబట్టి ఈ మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఈ మొక్కల నుంచి వచ్చిన కలబంద బెరడుతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని అనేక మంది చెబుతారు. వేడి సూర్యరశ్మి నుంచి ఉపశమనం పొందేందుకు కలబంద ఉపయోగపడుతుందని చాలామంది చెబుతారు. అమెరికా లాంటి ప్రాంతాల్లో వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు బీచ్లకు వెళ్తారు మరియు కొంతమంది కలబందను వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వాడతారు. కలబంద రసాన్ని తలపై మర్దన చేసుకుంటే వేడి వాతావరణం కలిగిన అలసట ఇట్టే దూరమైపోతుందని చాలామంది ఈ విధానాన్ని ఉపయోగించిన వారు పేర్కొంటున్నారు. ఇలా కలబందతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న అలోవెరా మొక్కలు పెరిగేందుకు ఎటువంటి పోషకాలు అవసరం ఉండవు. ఇవి పెరిగేందుకు అవసరమైన నీరు కూడా చాలా తక్కువ. ఇది పొడిగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఈజీగా పెరిగిపోతుంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ప్రజలు ఈ మొక్కల నుంచి వచ్చిన బెరడులో ఉన్న జెల్ను శరీరం మీద కాలిన గాయాలు ఉన్నా ఎటువంటి దద్దర్లు ఉన్నా కానీ అప్లై చేస్తున్నారు. ఇలా చేయడం వలన గాయాలు ఈజీగా మానిపోతాయని అనేక మంది చెబుతున్నారు. ఏళ్లుగా ఈ అలోవెరా వైద్యం అందరికీ అందుబాటులో ఉంటూ వస్తుంది. అలోవెరా బెరడులో ఉన్న జెల్లో అనేక రకాల విటమిన్లు పోషకాలు ఉంటాయి. ఇది ప్రధానంగా నీటితో నిండి ఉంటుంది. ఈ జెల్లో అనేక రకాల విటమిన్లు, ఎంజైమ్స్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ అమైనో ఆమ్లాల వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా అలోవెరా జెల్కు భారీ డిమాండ్ ఏర్పడింది. 2020వ సంవత్సరంలో గ్లోబల్ అలోవెరా జెల్ మార్కెట్ దాదాపు 625 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో అలోవెరా మార్కెట్ మరింతగా పెరిగింది. ఇలా అలోవెరా జెల్కు ధర పెరగడం వలన సామాన్యులకు అలోవెరా వల్ల చేకూరే ప్రయోజనాలు అందకుండా పోయాయి. భవిష్యత్తులో అలోవెరా మార్కెట్ మరింత పెరగనున్నట్టు నిపుణులు అంచనా వేశారు. కానీ పెరుగుట తరుగుట కొరకే అన్న చందంగా కొన్ని రకాల అలోవెరా ఉత్పత్తుల్లో ప్రమాదకర విషయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు జూలై నెలలో కనుగొన్నారు. ఓ బ్రాండ్ అలోవెరా ఉత్పత్తుల్లో ఈ విష పదార్థాలను గుర్తించారు. బెంజిన్ కారకాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇలా బెంజిన్ అధికంగా ఉండడంతో పాటు క్యాన్సర్ కలుగజేసే కారకాలను కూడా గుర్తించారు. ఒకవేళ ఎవరైనా ఈ బ్రాండ్ అలోవెరా జెల్ను వాడితే అలోవెరా వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు పక్కన పెడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ కంపెనీకి చెందిన రిటైల్ స్టోర్లు మరియు ఆన్లైన్లో అమ్ముతున్న ప్రోడక్టుల్లో కూడా విషపు ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. కొన్ని రకాల అలోవెరా ఉత్పత్తుల్లో సరైన విధంగా అలోవెరా జెల్ ఉండట్లేదని కొందరు గుర్తించారు. కాబట్టి అలోవెరాను కొనే ముందు నిశితంగా పరిశీలించి తీసుకోవడం చాలా బెటర్ అని అనేక మంది సూచిస్తున్నారు. మనం అలోవెరా జెల్ను తీసుకునే ముందు సరిగా పరిశీలించకపోతే మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది. సూర్యరశ్మి ప్రభావం వలన అనేక మందిలో చర్మంపై దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అసలు అలోవెరాను వాడడం వలన సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను మనం సులభంగా తొలగించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక మంది చేసిన పరిశోధనలు కూడా అలోవెరా జెల్ను వలన దుష్ప్రభావాలను దూరం చేస్తుందని తెలిపాయి. 2012వ సంవత్సరంలో ఫ్లోరిడా యూనివర్సిటీ ఆఫ్ కాలేజీకి చెందిన ఓ శాస్త్రవేత్త కలబంద ప్రయోజనాలపై చేసిన 18 రకాల క్లినికల్ ట్రయల్స్పై రివ్యూ చేశాడు. వివిధ పరిస్థితుల్లో అలోవెరాను వాడడం గురించి ఈ 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. కాలిన గాయాలు, జననేంద్రియ సమస్యలు, చుండ్రు సమస్య, సొరియాసిస్ సమస్య గురించి క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో అలోవెరా గురించి తెలిసింది. పైన పేర్కొన్న ప్రయోజనాలే కాకుండా సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా అలోవెరా తొలగిస్తుందని కనుక్కున్నారు. 40 మంది వ్యక్తులను ర్యాండమ్గా పరిశీలించిన తర్వాత 2008లో అందుకు సంబంధించిన జర్నల్ను ఆయన ప్రచురించారు.
ఈ రీసెర్చ్లో ఏం తేలిందంటే పలువురు వ్యక్తుల శరీరాలపై ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను ప్రసరింపజేశారు. అప్పుడు అయిన గాయాలకు వివిధ పద్ధతుల్లో చికిత్సలు చేశారు. అలోవెరా జెల్తో ఈ కాలిన గాయాలకు చికిత్స చేసినప్పుడు 97.5% అలోవెరా జెల్, 1% హైడ్రోకార్టిసోన్ క్రీమ్, 1% ప్లాసిబో క్రీమ్ను వారి గాయాలకు మందుగా వాడారు. ఇలా మందు రాసి కట్టుకట్టిన 48 గంటల తర్వాత వచ్చిన ఫలితాలను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అలోవెరా జెల్ కాలిన గాయాలకు చాలా ప్రభావవంతంగా పనిచేసింది. మన శరీరం మీద ఏర్పడిన ఎర్రటి గాయాలు, మరకలు పూర్తిగా తగ్గిపోయినట్లు వారు గుర్తించారు. ఈ అధ్యయనంలో అలోవెరా జెల్ కాలిన గాయాలను మాన్పించడంలో ప్రతిభావంతంగా పనిచేస్తుందని గుర్తించారు. అలోవెరా జెల్ వలన సూర్యరశ్మి కారణంగా ఏర్పడిన గాయాలు తగ్గుతాయా అని తెలుసుకునేందుకు కేవలం ఒక పరిశోధన మాత్రమే కాకుండా అనేక రకాలుగా స్టడీలు చేశారు. వేరే పరిశోధనలో కూడా అలోవెరా జెల్ వలన సూర్యరశ్మి కారణంగా ఏర్పడిన గాయాలు త్వరగా తగ్గిపోతాయని తేలింది. అందుకోసం సూర్యరశ్మి వలన గాయాలు అయిన వారు అలోవెరా జెల్ను వాడడం చాలా ఉత్తమం. కాలిన గాయాలకు యాంటీబయాటిక్స్ వాడడం కంటే అలోవెరా జెల్ను వాడడం చాలా మంచిదని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. కేవలం సూర్యరశ్మి వలన ఏర్పడిన గాయాలే కాకుండా అలోవెరా జెల్ వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అనేక రకాల ప్రయోజనాలు గల అలోవెరా జెల్ను కొంతమంది డూప్లికేట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి మనం అలోవెరా జెల్ కొనే ముందు సరిగ్గా చూసుకొని కొనడం చాలా మంచిది. సో చూసారు కదా అలోవెరా జెల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మరొక ఎపిసోడ్లో మళ్ళీ ముందు కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.